ఆగస్టు 1వ తారీఖు 2024న దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యవస్థపై కారుమబ్బులు కప్పుకున్నటువంటి రోజు. దళితులు ఏ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఎదగాలని చెప్పి భావించారో ఆ యొక్క స్ఫూర్తికి పూర్తిగా విభిన్నంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వచ్చినటువంటి రోజు. రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ గత సంవత్సరం 2024 ఆగస్టు 1న సరిగ్గా ఇదే రోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సరిగ్గా సంవత్సరం అవుతుంది. ఈ రోజును మేము రిజర్వేషన్ల లాక్ డేగా మేము భావిస్తూ ఉన్నాం. మొత్తం సామాజిక విద్రోహ దినంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ యొక్క తీర్పు, ఆ యొక్క గైడ్లైన్స్ బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా మొత్తంగా ఏకపక్షంగా దళితుల్ని విభజించి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి భావప్రకటన స్వేచ్ఛను, జీవించే హక్కును, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి రాజ్యాంగ హక్కులు మొత్తం కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. వర్గీకరణ పేరుతో 3 గ్రూపులు చేసి ఈరోజు మాలల్ని 5% పరిమితం చేయడం జరిగింది. 5% పరిమితం చేయడం ఒక ఎత్తు అయితే, అదేవిధంగా ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి రోజు ఆ మహనీయుడి పుట్టినరోజే ఒక జీవో నెంబర్ తీసుకొచ్చి మీరు 99వ జీవో నెంబర్. ఆ జీవో ప్రకారం రోస్టర్ విధానంలో మాలలకు ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఉద్యోగాలకు ప్రమోషన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థులు ఎంసెట్ కౌన్సిలింగ్ పోయినప్పుడు, నీట్ కౌన్సిలింగ్ పోయినప్పుడు ఈరోజు పరిస్థితి చూస్తే ఎంబీబీఎస్ సీట్లు కావచ్చు, ఇంజనీరింగ్ సీట్లలో కావచ్చు, మా ఉద్యోగ సోదరులకు ప్రమోషన్లు కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా ఒక్క ఉద్యోగం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఓ 10-12 ఉద్యోగాలు వస్తే ఒక్క మాలకు కూడా ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోస్టర్ విధానంలో 20 అంకె దాటగానే ఈరోజు మాలకు కేటాయించిన పరిస్థితి. గతంలో 16 నెంబర్ ఉండే, కానీ అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జీవో నెంబర్ 99ని తక్షణమే రద్దు చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏ లక్ష్యంతో ఈరోజు మానవులు అణచివేయాలని చెప్పి భావించిందో దాన్ని పునఃసమీక్షించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో తప్పకుండా మానవులు బుద్ధి చెప్తున్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. ఈరోజు మానవులు అంటే కేవలం వాళ్ళని వాడుకొని, ఉపయోగించుకొని, మమ్మల్ని మెట్లగా వాడుకొని వాళ్ళు ఎదిగినటువంటి పరిస్థితిలో కనబడుతుంది. రాజకీయంగా కావచ్చు, సామాజికంగా, ఆర్థికంగా ఈరోజు మానవులు అణచివేసేటువంటి కుట్ర అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై ఈరోజు చేస్తూ ఉన్నాయి. వాళ్ళు బాగానే ఈరోజు విద్యార్థుల్ని, మా ఉద్యోగుల్ని, సామాన్యులు మొత్తం కూడా ఈరోజు వాళ్ళ యొక్క భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. ఈరోజు క్యాంపస్లో పోయి ఉద్యోగాల కోసం పోయినాళ్ళు, అదేవిధంగా క్యాంపస్లో సీట్ల కౌన్సిలింగ్ కోసం పోయినాళ్ళు ఏడ్చుకుంటూ సర్టిఫికేట్ పట్టుకుని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఏడుపు ఖచ్చితంగా ఈ పాలకులు తగులుతుంది. మానవులకు ద్రోహం చేసే ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా తప్పకుండా కూల్చిపెట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్న విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా పర్లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకునే విధంగా ఆయన ప్రజాప్రతినిధులు కూడా, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా మానవుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి ఈ రోస్టర్ విధానం ద్వారా మానవుల జరుగుతున్న అన్యాయాన్ని వివరించి దాన్ని పునఃసమీక్ష చేసి జీవో నెంబర్ 99ని రద్దు చేసే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పి, ఆ విధంగా ఉంటేనే రేపు మీకు భవిష్యత్తులో ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాల్సుకున్నాం. ఈ అంశం పట్ల కూడా ఈ నెలలో చలో ఇందిరా పార్కు కూడా మేము పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నామని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ తేదీ కూడా ఈ 2 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మాల సోదరుడు, మాల పల్లెలు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం పట్ల దయచేసి రాజకీయాలకు అతీతంగా బయటికి వెళ్ళాలి. దీనిని మనం అడ్డుకోవాలి. ఈ జీవో నెంబర్ 99 ద్వారా మన జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టే విధంగా మన యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పిన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై మాల.